బాహుబలి తర్వాత తెలుగు సినిమాల మేకింగ్ స్టైల్లో చాలా మార్పు వచ్చింది. చాలామంది డైరెక్టర్స్ గ్రాండ్ విజువల్స్ అని భారీ సెట్టింగ్స్తో తమ సినిమాలు రూపొందిస్తూ వస్తున్నారు. అయితే ఈ తరహా మేకింగ్ స్టైల్ను 20 ఏళ్ల క్రితమే ఓ డైరెక్టర్ చాలా అలవోకగా చేసి చూపించారు. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు, భారీ సెట్టింగ్స్ కేర్ ఆఫ్ అడ్రస్గా పిలువబడే డైరెక్టర్ గుణశేఖర్. మెగాస్టార్తో చూడాలని ఉందనే మూవీని తీసి ఫస్ట్ టైం ఓ కమర్షియల్ హిట్ కొట్టిన ఈ డైరెక్టర్ ఆ తరువాత అసలు వెనుదిరిగి చూసుకోలేదు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఏ డైరెక్టర్ చేయని విధంగా వరుసగా 3 సినిమాలు డైరెక్ట్ చేసి కంటిన్యూస్గా హిట్స్ కొట్టాడు. అంతేకాదు, అనుష్క లాంటి ఓ స్టార్ హీరోయిన్ని మెయిన్ లీడ్గా పెట్టి రుద్రమదేవి అనే 3D బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ను రూపొందించారు. అంతేకాదు, ఈ చిత్రంలో అనుష్కతో పాటు రానా, అల్లు అర్జున్ లాంటి అప్పటి యువ హీరోలను కూడా క్యాస్ట్ చేసి వారి పాత్రలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. దీంతో ఆ మూవీలో రుద్రమదేవి పాత్రకు ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంతే రెస్పాన్స్ కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్రకు వచ్చింది. ముఖ్యంగా అల్లు అర్జున్ ఈ మూవీలో తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. దీంతో అల్లు అర్జున్ కెరీర్లోనే ఆ గోన గన్నారెడ్డి పాత్ర ఓ ప్రత్యేకమైన రోల్గా నిలిచిపోయింది. అయితే ఆ పాత్ర కోసం డైరెక్టర్ గుణశేఖర్ అల్లు అర్జున్ కాకుండా వేరే యాక్టర్స్ పేరును పరిశీలించారట. మొదటి నుంచి మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్లతో మంచి స్నేహ సంబంధాలు ఉన్న గుణశేఖర్కు ఈ గోన గన్నారెడ్డి పాత్రను వారిద్దరిలో ఎవరొకరితో చేయించాలనే ఐడియా ఉండేదట. అంతేకాదు, ఈ రుద్రమదేవి ప్రాజెక్ట్ను దర్శకుడిగా తన మార్కెట్ పెరిగాకే చేయాలని కూడా గుణశేఖర్ ప్లాన్. ఇక ఎప్పుడైతే ఒక్కడ మూవీ పెద్ద హిట్ అయిందో అప్పుడు గుణశేఖర్ రేంజ్ మారిపోయింది. సౌత్లో ఏ డైరెక్టర్ తీసుకొని రెమ్యునరేషన్ ఆయనకు నిర్మాతలు ఆఫర్ చేశారట. దీంతో తన కళల ప్రాజెక్ట్ రుద్రమదేవి తెరకెక్కించడానికి ఇదే సరైన సమయమని భావించి ఆ మూవీ కథను నిర్మాతలకు చెప్పేవాడట. వారేమో కథ మొత్తం హీరోయిన్ ఓరియంటెడ్ కథలా ఉంది, హీరో సెంట్రిక్గా మార్చమని సూచనలు చేసేవారట. అందుకు ఒప్పుకొని గుణశేఖర్ ఆ ప్రాజెక్ట్ను వాయిదా వేస్తూ ఎట్టకేలకు నిప్పు మూవీ తర్వాత 2013లో స్టార్ట్ చేశాడు. అలా బాహుబలి చిత్రీకరణ కంటే ముందే పట్టాలెక్కిన ఈ ప్రాజెక్ట్ కొన్ని అనివార్యాల కారణాల వల్ల బాహుబలి తర్వాత రిలీజ్ అయింది. ఇప్పుడు ప్రస్తుతం గుణశేఖర్ భూమికను మెయిన్ లీడ్గా పెట్టి యుఫోరియా అనే డ్రగ్ కల్చర్ అండ్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతోనైనా గుణశేఖర్ కంబ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.